Hi Andy, it's Sunday afternoon. As it's a weekend, we started the day a little late. For the breakfast, we managed with the milk and cereal. కమింగ్ టు ద లంచ్, నేను ఇక్కడ చిట్టుముత్యాల రైస్తో మటన్ బిర్యానీ చేస్తున్నాను. ఈ బిర్యానీ ఫ్లేవర్ బాస్మతి రైస్తో చేసిన బిర్యానీ కంటే కూడా చాలా చాలా బాగుంటుంది. మన ఇంట్లో బిర్యానీ చేస్తుంటే పక్కనున్న 4 ఇళ్ళకి వెళ్తుంది స్మెల్. అంత బాగుంటుంది అన్నమాట ఫ్లేవరు. ఇక్కడ నేను కొద్దిగా మటన్ నాకు మా బాబు వరకు తీసుకుంటున్నాను. మా అమ్మాయి నాన్ వెజ్ తినదు, జస్ట్ రైస్ మాత్రమే తింటుందన్నమాట. సో ఈ పీసెస్ ఎనఫ్ నాకు మా బాబుకి. చాలా క్విక్ అండ్ సింపుల్గా నా స్టైల్లో మటన్ బిర్యానీ చేద్దాం రండి. ఫస్ట్ కుక్కర్లో కడిగిన మటన్, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి 8 to 10 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత అదే కుక్కర్లో ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ వేసుకొని స్టిర్ చేసి పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో వేసి ఫ్రై చేయాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు అండ్ నిమ్మరసం వేసి కొద్దిగా ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి ఫ్రై చేసి వాటర్ వేసుకోవాలి. వాటరు 1 గ్లాస్ రైస్కి 1 and 3/4 గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట. ఒకవేళ వాటరు 1 గ్లాస్కి 2 గ్లాసెస్ పోసామంటే అన్నము బాగా ముద్ద అయిపోతుంది, పొడి పొడిగా రాదనమాట బిర్యానీ. సో 1 గ్లాస్కి 1 and 3/4 గ్లాస్ వాటర్ ఈజ్ ఎనఫ్ అనమాట. సో వాటర్ వేసిన తర్వాత బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది. బాయిలింగ్ స్టార్ట్ అయినప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకొని దాంతోపాటు నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టి జస్ట్ 1 విజిల్ ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఆ 1 విజిల్ తర్వాత చూడండి, ఓపెన్ చేస్తాను కుక్కరు. ఎంత చక్కగా వస్తుందంటే బిర్యానీ, సచ్ ఎ కలర్ఫుల్ అండ్ ఫ్లేవర్ఫుల్ బిర్యానీ అనమాట. సో మా బాబుకి బిర్యానీ చాలా ఇష్టము, మా పాపకి దమ్ బిర్యానీ అంటే ఇష్టము. సో లాస్ట్ వీక్ దమ్ బిర్యానీ చేశాను కాబట్టి ఈ వీక్ కుక్కర్తో చేశాను అనమాట బిర్యానీ. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో మీకు. అండ్ ప్లీజ్ షేర్ మీ వాట్ ద రెసిపీ యూ ఫాలో ఫర్ మటన్ బిర్యానీ విత్ చిట్టి ముత్యాల రైస్. తర్వాత ఈవినింగ్ జస్ట్ అలా వాక్ వెళ్ళాను టెర్రస్ మీదకి. వెదర్ వాజ్ సో గుడ్ అండ్ ప్లెజెంట్. అప్పుడే సన్సెట్ అవుతూ ఉన్నింది. బర్డ్స్ అన్నీ వాటి నెస్ట్కి రిటర్న్ అవుతూ ఉన్నాయి. సీనరీ అయితే చాలా బాగుండింది అనమాట. సో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి టెర్రస్ మీద వచ్చేసాను. తర్వాత నిన్న మేము అన్లిమిటెడ్కి వెళ్ళున్నాము. సో అన్లిమిటెడ్లో డైలీ వేర్కి ఏమైనా తీసుకుందాం అని చెప్పి చూసామన్నమాట. సో అలా నాకు ఈ టాప్ చాలా చాలా నచ్చింది. దీని మీద ఉన్న ఫ్లోరల్ ప్రింట్ అయితే నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇది తీసుకున్నాను ఒకటి. సో ఈ టాప్కి ఈవెన్ హ్యాండ్స్కి కానివ్వండి ప్లస్ బాటమ్ కానివ్వండి పైపింగ్ అనేది చాలా చక్కగా చేశారు. సో ఇట్ వాజ్ హైలైటింగ్ ఫర్ దాట్. నెక్స్ట్ బ్రౌన్ కలర్ టీషర్ట్ ఒకటి తీసుకున్నాను. సో బ్రౌన్ కలర్ ఈజ్ ఇన్ ద ట్రెండ్ కదండి నౌ. సో ఎవ్రీబడి ఈజ్ లైకింగ్ ఇట్. సో నాకు బాగా అనిపించి తీసుకున్నాను ఈ కలరు. అండ్ మా బాబు కోసం ఇంకో 2 టీషర్ట్స్ చూసాము. సో ఈ స్ట్రైప్ లైన్స్తో చాలా బాగుంది. ఇదైతే చూడడానికి చాలా డీసెంట్గా అనిపించింది నాకు. అండ్ ఇట్ వాజ్ విత్ ద ఫుల్ హ్యాండ్స్. ఈ సీజన్కి నెక్స్ట్ సీజన్కి ఫుల్ హ్యాండ్స్ అయితే బాగా కంఫర్ట్గా ఉంటాయి వేర్ చేయడానికి అన్నట్టు 2 టీషర్ట్స్ ఫుల్ హ్యాండ్స్వే తీసుకున్నాము. The collection was good and the offers was good and prices were very affordable. So if anybody want to go, just go and check it out. ఇదే అండి నా షాపింగ్ సంగతి. నెక్స్ట్ 3 to 4 డేస్ నుంచి వాష్ చేసిన క్లోత్స్ అన్నీ అలాగే ఉండిపోయాయి అన్నమాట. సో ఐరన్ చేద్దాము అన్నట్టు అన్నీ తీసుకొచ్చి వేసుకున్నాను. ఐరన్ చేయడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డిన్నర్లోకి దోశ, పల్లీ చట్నీ చేసుకున్నాము. దాంతోపాటు షెజ్వాన్ పన్నీర్ ఫ్రై చేసుకున్నాం అన్నమాట. దోశ మా బాబు ప్రిపేర్ చేశాడు, చట్నీ ఒక్కటే నేను చేశాను. షెజ్వాన్ ఫ్రై వచ్చి మా పాప చేసిందనమాట. సో మా బాబు ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాడండి దోశ వేయడం. సో హీ వాజ్ వెరీ ఎంతూజియాస్టిక్ అండ్ వాజ్ ఎంజాయింగ్ టు డూ దాట్. సన్నజాజులు ఫ్రెష్గా దొరికితే తెచ్చుకుని మాల కట్టుకున్నాను. That's all for today, Andy. See you in the next vlog. Bye.